వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఉత్తరాంధ్రలో ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న విశాఖపట్నం గురిజిపేటలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఈ నెల 21న మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం కాగా ఈరోజు ప్రత్యేకించి తొలి గురువారం పూజలైతే విశేషంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విశాఖలోని ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు భక్తులు కోలాహలం అయితే నెలకొంది. క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే బారులు తిరుగుతున్నారు. ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారి ఆలయంలో స్వయంగా అమ్మవారిని తాకి అభిషేకాలు స్వయంగా భక్తులే నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వందలాదిగా భక్తులైతే ఇక్కడ క్యూ లైన్లో మనకు దర్శనమిస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వందలాదిగా భక్తులైతే ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని స్వయంగా తమ స్వహస్తాలతో ఇక్కడ అభిషేకం చేసుకునే అవకాశం ఉండటంతో ఇక్కడ భక్తులైతే పెద్ద సంఖ్యలో ఇక్కడ అమ్మవారి దర్శనానికి అయితే వేచి ఉన్నారు. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. అసలు మార్గశిర మాసోత్సవాల విశిష్టత ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, అసలు మార్గశిర మాసోత్సవాల విశిష్టత ఏంటి? ఈరోజు ప్రత్యేకించి మొదటి గురువారం కనుక ఇటువంటి పూజ ఫలితాలు అనేవి కలుగుతాయి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో శ్రీ కనక మహాలక్ష్మీ ప్రచోదయాత్. అమ్మవారు ఇక్కడ స్వయంభూమూర్తిగా, అదేవిధంగా స్వయం పూజా క్షేత్రంగా మహాలక్ష్మి రూపంలో వెలిసి ఉన్నారండి. అమ్మవారు మహాలక్ష్మి రూపం కాబట్టి మాసాన మార్గశీర్షోత్సవం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. అంటే మాసాల్లో కల్లా మార్గశీర్ష మాసం చాలా ఉత్కృష్టమైనది, చాలా విశేషమైన మాసం అని శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉత్సవాలు మార్గశిర మాసంలో ఉన్నాయి అమ్మవారికి. అటువంటి మాసంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసుకోవడం వల్ల భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపిణి అని సంకల్పం చెప్తాం. అంటే విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇత్యాది లక్ష్ముల రూపం. కాబట్టి ఎవరు ఏ రూపంగా కోరుకుంటే కోరికలు ఆ రూపంగా అమ్మవారు కోరికలు తీరుస్తుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క అభీష్టాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మార్గశిర లక్ష్మీవార శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా ఉత్తరాంధ్ర ఇలవేలిపైన శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దర్శనం చాలా బాగా అయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లి దర్శనానికి వచ్చి ఆ తల్లి ఆశీర్వాదాలు తీసుకోవాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పటి నుంచో అక్కడ విజయవాడలో కనకదుర్గమ్మ ఎంత ఫేమస్, ఇక్కడ కనక మహాలక్ష్మి తల్లి కూడా అంతే ఫేమస్. ప్రతి ఒక్కరు వస్తారని, వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటారని, అందరూ కూడా ఆ తల్లి ఆశీర్వాదాలు తీసుకొని ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాంప్లెక్స్ నుంచి నలుగురు వచ్చాం. కనకమహాలక్ష్మి టెంపుల్కి వచ్చాం. మార్గశిర మాసం లక్ష్మీవారం అని దండం పెట్టుకోవడం ఎవ్రీ ఇయర్ అలవాటు. తర్వాత అమ్మకి బంగారం ఏది కొన్నా కూడా అమ్మకి సమర్పించుకొని మేము వేసుకుంటాం. దీనివల్ల మాకు ఆయుర ఆరోగ్యాలు అన్నీ అమ్మవారు మాకు సంప్రదిస్తారని మాకు ఆ నమ్మకం ఉంటుంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. పోలీస్ ప్రొటెక్షన్ అంతా చాలా బాగుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఈ నమ్మకం అనేది మాకు అమ్మవారు కల్పిస్తూ ఉంటారు. అదే నమ్మకంతో మేము వస్తూ ఉంటాము. నా పేరు శశికళ అండి. పూర్ణ మార్కెట్ నుంచి వచ్చాను. కనకమహాలక్ష్మి టెంపుల్కు సేవకు కూడా వస్తుంటాం. అలాగే ఈ నెల రోజులు దర్శనంకి కూడా అవకాశం ఉన్నప్పుడల్లా వస్తాం. సదుపాయాలు అయితే బాగానే ఉన్నాయి. చక్కగా దర్శనం కూడా బాగా అయింది. ఆ నమ్మకం మీద మేము సేవకు కూడా రాయించుకున్నాం. సేవకు కూడా వస్తాం. ఇదే టెంపుల్ కాదు, అన్ని టెంపుల్కి కూడా వెళ్తుంటాం. ఇక్కడ పోలీసు వాళ్ళ సదుపాయం కూడా బాగానే క్యూలను బాగా పంపుతున్నారు. అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకం అండి. ఏది కొనుక్కొని అమ్మవారికి చూపించి మేము వాడతాము. అలాగే ఎవరైనా మాకు రిలేషన్స్ వచ్చినా కనకమహాలక్ష్మి టెంపుల్కి కంపల్సరీ తీసుకొచ్చి వాళ్ళందరికీ తెలియజేస్తుంటాం. అనకాపల్లి జిల్లా కొత్తూరు మాది, గాజువాకెళ్ళి రూట్లోనే. మేము 2013 నుంచి సేవ చేస్తున్నాము. అమ్మవారికి ప్రతి దిక్కుకి వెళ్తాం. తిరుపతి, శ్రీశైలం, షిరిడి అన్నీ తిరిగామండి. మేము ప్రతిరోజు ప్రతి సేవ ఏదో ఒక సేవ చేస్తాము. ప్రతి దేవాలయాల్లో సేవలు చేస్తాం. నిన్నే ఉండి నెక్కింపుకి వెళ్ళాము. సూర్యనమ్మ దేవస్థానాలు, వెంకటరామ గుళ్ళోటి ఎక్కడ పెడితే అక్కడ మేము ఉండి నెక్కింపుకి అంట్లకి వెళ్తామండి. మేము సేవ చేయడం బాగుందండి. మాకు పోలీసు వారు అందరూ కూడా సహకరిస్తున్నారు. మాకు బాగా జరుగుతుంది. అమ్మవారి మీద మాకు నమ్మకం ఉంది. బాగా అమ్మవారు కూడా మాకు సహకరిస్తారు. మేము మా గ్రూప్ 15 మంది వచ్చామండి. ఈ రోజు ఇక్కడ మంది వచ్చామండి. సీనియర్ సిటిజన్స్ కి వేరేగా కౌంటర్ పెడితే చాలా పెద్ద ఆవిడండి. ఆవిడ నడుం నొప్పి, నిలబడలేకపోయారు. అదొక్కటి చూసుకుంటే
మిగతా అన్ని బాగానే ఉన్నాయి. మా ఆలోచన వాళ్ళకంటూ ఒక కౌంటర్ అయినా ఏదైనా పెట్టి వాళ్ళనంటూ వాళ్ళకి పంపించాలని మేము అనుకుంటున్నాం అనమాట. అందరినీ అడిగే వచ్చానండి. గేట్ దగ్గర నుంచి ఫస్ట్ ఎక్కడ బస్ దిగిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నాను. ఏమంటే సీనియర్ సిటిజన్ కి ఎక్కడైనా ఉందా తోవా, ఎవ్వరు లేదు 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 అంటూనే వచ్చారు. ఇబ్బంది పడ్డాం. ఆవిడ పెద్ద ఆవిడండి, ఇగో నడానికి బెల్ట్ పెట్టుకున్నారు ఆవిడ. ఇలాంటి వాళ్ళకి చూడాలి, ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, ఆధార్ కార్డు ఉంటుంది కదా, పోనీ వయసుని బట్టి అలా చూస్తే బాగుంటుందండి. ఒక వారంతో సరిపోదు కదా, ఇంకా 4 వారాలు. దర్శనం బాగానే అందరు జనం ఉంటారు కదమ్మా, దేవుడు బాగానే మీరు అందరు చేశారు. ఆ దేవుడు మీకు ఆరోగ్య ఐశ్వర్యాలు చక్కగా చల్లగా చూడమని నా ప్రార్థన.